మొగలి పదవ భాగం 9వ భాగంలో స్పందనను ట్రాన్స్ఫర్ చేయిస్తాడు దుర్యోధన్. కానీ స్పందన ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసుకొని తిరిగి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతుంది. ఇక ప్రియ, ఆమె తండ్రి ఇద్దరు మనోజ్ని పిచ్చివాడని నిరూపిస్తారు. కథ కొనసాగుతుంది. వినాయక్ మొహంలో తెలియని ఆనందం కనిపిస్తోంది. పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. గుడ్ మార్నింగ్ సార్ అంటూ వచ్చింది స్పందన. వెరీ గుడ్ మార్నింగ్, రండి ఉత్సాహంగా ఆహ్వానించాడు అతను. ఇద్దరూ కూర్చుని గొంతు తగ్గించి మెల్లగా ఏవో మాట్లాడుకున్నారు. రియలీ యు ఆర్ గ్రేట్, మెచ్చుకోలుగా అన్నాడతను. ఇదంతా మీ చలవే, మీరు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు కాబట్టే ఇంత తేలిగ్గా ఇన్ని రహస్యాల్ని కనుక్కున్నాం, మనస్ఫూర్తిగా అంది స్పందన. వినాయక్ నవ్వాడు. మీలాంటి ఆఫీసర్స్ ఉంటే మాకు చేతనైన సాయం ఎప్పుడైనా చేస్తాం. బై మీరు విషయం మర్చిపోకూడదు. చేపల్ని ఎలా పట్టాలో తెలిసింది, కానీ ఇంకా ఆ చేపలు మన వల్ల పూర్తిగా పడలేదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. నిజమే, సరిగ్గా రేపు మధ్యాహ్నం 2 గంటలకి పెట్టాను ముహూర్తం. గుడ్, బెస్ట్ ఆఫ్ లక్ నవ్వాడతను. థ్యాంక్ యూ, ఆమె కూడా నవ్వింది. ఈ విషయంలో మన రావణ గారి మీద కూడా చర్య తీసుకోవాలి. తప్పకుండా, నేరం ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. అన్నట్టు ఆ నీలకాంతి ఎక్కడుంది? కస్టడీలో ఉంది. ఆమె ఇంట్లో ఉంటే ఈ పాటికి ఆ రావణగాడు గొంతునులిమి చంపేసేవాడే. అందుకే ఇప్పుడే ఆమెని వదల్చదలుచుకోలేదు అంది స్పందన. అవును, అదే మంచిది. అయినా ఈ కేసు ఓ దారికొచ్చినట్టే. కానీ మీ ట్రాన్స్ఫర్ గురించి అందరూ వింతగా చెప్పుకుంటున్నారు. దుర్యోధన గారైతే సరే విషయం విన్న వెంటనే బిగుసుకుపోయాడు. నవ్వుతూ అన్నాడు వినాయక్. ట్రాన్స్ఫర్ ఎవరి వల్ల జరిగిందో తెలిస్తే మరీ బిగుసుకుపోతాడు నవ్వింది స్పందన. ఇద్దరూ కలిసి మరి కాసేపు చాలా మెల్లగా మాట్లాడుకున్నారు. గంట తర్వాత మెల్లగా లేచింది స్పందన. అంతవరకు బయట నుంచి వాళ్ళ సంభాషణలు వింటున్న రావణ ఆమె లేవడం చూసి గబాల్న పక్కకి తప్పుకున్నాడు. దుర్యోధన, మురారి మేడ మీద గదిలో ఏవో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మొహాల్ని బట్టి ఏదో జటిలమైన సమస్యను గురించి చర్చించుకుంటున్నారనిపిస్తోంది. ఇటీవల మురారి దుర్యోధనకి కాస్త దగ్గరయ్యాడు. తరచూ రావడం, భాస్కర్ని గురించి వినాయక్ స్పందనలు ఎక్కడెక్కడికెళ్లేది పూసగుచ్చినట్టు చెప్తున్నాడు. ఆ సమయంలో రావణ వచ్చాడంటూ వార్త తెచ్చాడు నౌకరు. రావణ, దుర్యోధన మొహంలో రవంత చిరాకు లాంటి భావం తొంగి చూసింది. అవునయ్యా, ఏదో అర్జెంటు విషయం చెప్పాలట అన్నాడు నౌకరు. సరే తీసుకురా అన్నాడాయన. అయితే నేనొస్తాను లేచాడు మురారి. అలాగే, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా? ఆ స్పందన మన ఆధీనంలోకి రావాలి. తప్పకుండా వస్తుంది. ఏదో కథ చెప్పి ఆమెను మీ దగ్గరకు తీసుకొస్తాను. తర్వాత సంగతి మీరు చూసుకోవాలి. అది నాకొదిలేయి. మురారి వెళ్ళిపోయాడు. రావణ లోపలికొస్తూ అతన్ని చూశాడు. అయితే మురారి మాత్రం తల వంచుకొని వెళ్ళిపోయాడు. అతన్ని చూడగానే రావణ మొహంలో కళ తప్పింది. తన ఆస్తిని అతను దోచుకుంటున్నట్టు ఫీల్ అయ్యాడు. తను ఇప్పుడు చెప్పబోయే రహస్యం విని దుర్యోధన గారు తబ్బిబ్బైపోయి మళ్ళీ నాకు బ్రహ్మరథం పడతాడనుకుని తృప్తిపడ్డాడు. అతను గదిలోకి వస్తుండగా రావయ్యా రావణ అంటూ ఆహ్వానించి కూర్చోబెట్టాడు. అమ్మాయి పెళ్ళేమైంది? చాలా రోజుల తర్వాత అడిగాడు. అతని కూతురు పెళ్లి గురించి అతనికి ఉత్సాహం వచ్చింది. మరో నెల వాయిదా వేశాం సార్, డబ్బు చేతికందక అన్నాడు గొంతు రవంత బేలగా మార్చి. దుర్యోధన మౌనంగా ఉండిపోయాడొక్క క్షణం. తరువాత సరే డబ్బు సంగతి చూద్దాంలే, మీ ఏఎస్పీ ఏమంటోంది అన్నాడు కాస్త వ్యంగ్యంగా. ఏమంటుంది? భూమి మీద నిలవనంటుంది. నన్ను కూడా బయటికి పంపాలని చూస్తుంది. పంపుతుంది చూద్దాం భయంకరంగా నవ్వాడు దుర్యోధన. చాలా పట్టుదల గల మనిషి, అది చూద్దాం. ఇంతకీ నువ్వు వచ్చిన పనేమిటి అన్నాడు దుర్యోధన. మీకు శుభవార్త తెచ్చాను. శుభవార్త? అవును, అది శుభవార్తే అని నా ఉద్దేశం. ఏమిటది? నిరాసక్తిగానే అడిగాడు దుర్యోధన. ఆ స్పందన మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసా? గొంతు తగ్గించి అన్నాడు రావణ. తెలియదు, నీకు తెలుసా? ఉద్వేగంగా అడిగాడాయన. తెలుసు. ఎలా వచ్చింది? ఆ వాయునందన్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడా, లేకపోతే ఆ వినాయకే రప్పించుకున్నాడా? వాళ్ళెవరూ కాదు. మరి తొందరగా చెప్పవయ్యా చంపక విసుక్కున్నాడాయన. అతను మెల్లగా చెప్పాడు. కెవ్వుమన్నంత పనిచేశాడు దుర్యోధన. అవును సార్, ఇవాళ నేను వినాయక్ గారు స్పందన మాట్లాడుకుంటుంటే విన్నాను. వాళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు, కానీ చాలా మెల్లగా మాట్లాడుకోవడం వల్ల అన్నీ సరిగ్గా వినిపించలేదు అంటూ మరికొన్ని విషయాలు చెప్పాడతను. దుర్యోధన మొహం వెలవెలపోయింది. ఇది నిజమేనా అన్నాడు వణుకుతున్న గొంతుతో. నా బిడ్డల మీద ఒట్టు సార్. సరే నువ్వెళ్ళు, నేను చూస్తాను మిగతా విషయాలు. రావణ వెళ్ళిపోయాడు. దుర్యోధన కొడుకుని పిలిచాడు. అతను రాగానే మీ అమ్మ గదిలోకి పద అన్నాడు. అయోమయంగా అటుగా నడిచాడతను. దుర్యోధన కొడుకుని అనుసరించాడు. ఇద్దరు గదిలోకి వెళ్ళాక తలుపులు మూసుకున్నాయి. రాయుడు ప్రియంవద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరి మొహాల్లోనూ ఏదో ఆదుర్ద లాంటిది తొంగి చూస్తోంది.
ప్రియంవద ఏదో చెప్పబోతుండగా ఫోన్ మోగింది. తుళ్ళిపడి చూశారు తండ్రి కూతుళ్ళు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. రిసీవర్ తీసింది ప్రియంవద. హలో ప్రియా, మెల్లగా అన్నాడు మనోజ్. నువ్వా? ఏమిటి, మళ్ళీ ఏదైనా దెయ్యం కనిపించిందా? నవ్వుతూ అందామే. ఇంకా ఆ దెయ్యాల గురించి వదిలేద్దాం, ఈ సంగతి తెలుసా? గొంతు తగ్గించి అన్నాడతను. ఏది, నువ్వు చెప్పందే, నవ్విందామే. నేను సీరియస్గా చెప్తున్నాను అన్నాడు మనోజ్. అయితే చెప్పు, నేను సీరియస్గానే వింటాను. ఇవాళ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఏమిటది? ఈసారి ఆమె మొహంలో కుతూహలం ప్రవేశించింది. మనం ట్యాంక్ బండ్ మీద చూసిన దెయ్యాలు, జీబ్రాల్ ట్రాక్లో చేసిన దెయ్యాల నృత్యాలు ఇవన్నీ స్పందన ఆడించిన డ్రామాలేనట. నిజంగానా? లేకపోతే నేను ఆ దెయ్యాలు చూడలేదని అబద్ధం చెప్పానని నన్ను ఏడ్పించడానికి అలా అంటున్నావా? అనుమానంగా అందామే. చచా, అది కాదు, నిజంగానే ఇదంతా స్పందన ఆడించిన నాటకమే. ఈ విషయం మా డాడీతో ఆ రావణ్ గారు వచ్చి చెప్పాడు. ఓ, రావణ్ గారి మాటలావి? తేలిగ్గా అంది ప్రియంవద. అలా తీసి పడేయ కాయన్ని, ఆయన చాలా తెలివిగలవాడు. ఆ స్పందన మూలంగా కాస్త కంగు తిన్నాడు కానీ లేకపోతే అతని ప్లాన్ ఫెయిల్ అవడం ఎప్పుడూ లేదు. సరే, ఇంతకీ ఈ ఫోను నాకెందుకు చేసినట్టు? ఆమె మాటలకి చిన్నబుచ్చుకున్నాడు మనోజ్. ఏమిటి ప్రియా, అంత నిర్మోహమాటంగా మాట్లాడుతున్నావు? మనం ఫోన్లో ఎన్నిసార్లు మాట్లాడుకోలేదు? సారీ, ఏదో ఆలోచిస్తూ అన్నానులే. ఏమిటివాళ రాత్రికి మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్దామా? అల్లరిగా అందామే. ఏం అక్కర్లేదు, ఇంక నీతో ఆ ట్యాంక్ బండ్ మీదికి మాత్రం రాను అన్నాడతను. ఆమె పకపక నవ్వేసింది. సరే, ఆ స్పందన విషయాన్ని మర్చిపోవద్దని డాడీ చెప్పమన్నారు అన్నాడతను. ఒకటనుకుంటే అది జరిగేదాకా నిద్రపోరు డాడీ. అది నాకు తెలుసు. ఈ రాత్రి మనం సారీ డియర్, ఇవాళ నాకు చాలా బడలికగా ఉంది, నేనెక్కడికి రాలేను. అతని మాట పూర్తి కాకుండానే అంది ప్రియంవద. సరే, రేపు సాయంత్రం వస్తావా? అలాగే, ఎక్కడికి రాను? మా ఇంటికి వచ్చేయి, సరిగ్గా 4 గంటలకి. ఓకే, 4 మీ ఇంట్లో ఉంటాను, సరేనా? థ్యాంక్స్ అన్నాడు మనోజ్. ఆమె నవ్వింది. అతను ఫోన్ పెట్టేశాడు. తను పెట్టేసింది. ఏమంటాడు అన్నాడు రాయుడు. ప్రియంవద చెప్పింది. ఆలోచనలో పడ్డాడు రాయుడు. ఇంతలో బోలా వచ్చాడక్కడికి. ఓ చిన్న బ్యాగ్ ఇస్తూ, ఇది శకుని బాబు గారు ఇచ్చారండి అన్నాడు. శకుని వచ్చాడా? తుళ్ళిపడింది ప్రియంవద. ఇక్కడికి రాలేదు, నేను కూరల కోసం మార్కెట్కి వెళ్తే అక్కడ కనిపించి ఇది ప్రియంవదమ్మ గారికి ఇమ్మన్నారు. ఆమె బ్యాగ్ జిప్ తెరిచి చూసింది. ఏమిటవి? ఆతృతగా అడిగాడు రాయుడు. మనకు కావాల్సినవే, నవ్విందామె. బ్యాగ్ తీసి చూశాడు రాయుడు. అతని కళ్ళల్లో తృప్తి చోటు చేసుకుంది. రేపు వెళ్తావా అన్నాడు కుతూహలంగా. ఎక్కడికి? దుర్యోధన ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను, వద్దంటారా? వెళ్ళు, తప్పకుండా వెళ్ళు. థ్యాంక్స్ డాడీ, మెల్లగా అందామే. ఎందుకమ్మా? ఎందుకో మీకు తెలీదా? ఆమె కళ్ళు చిత్రంగా వాలిపోయాయి. అతను తీయగా నవ్వాడు. సాయంత్రం 4 గంటలు కొట్టగానే అడుగు లోపల పెట్టింది ప్రియంవద. ఆమె రాక కోసమే ఎదురు చూస్తున్న మనోజ్ ఆమెను చూడగానే ఇంత మొహం చేసుకుని ఆప్యాయంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు. మరో 5 నిమిషాల తర్వాత దుర్యోధన వచ్చాడు. అతన్ని చూసి విష్ చేసిందామె. అతను చాలా ఆప్యాయంగా మాట్లాడాడు. మనో, ఆమెని అమ్మ గదిలోకి తీసుకెళ్ళు, అక్కడ హాయిగా మాట్లాడుకోవచ్చు అన్నాడు దుర్యోధన. అంతే, స్ప్రింగ్లా లేచాడు మనోజ్. ఆమె చేయి పట్టుకుని తల్లి గదిలోకి వచ్చాడు మనోజ్. ఇద్దరూ కూర్చున్నాక, చెప్పు, ఎందుకు రమ్మన్నావు? నేను నీ మీద అబద్ధం చెప్పానని నీకు కోపం వచ్చింది కదూ? నన్ను దులపడానికే తీసుకొచ్చావని నాకు తెలుసు. కానీ ఏం చెయ్యను డియర్, ఒక్కోసారి అలా అబద్ధం చెప్పక తప్పదు. నువ్వు 2.5 మర్డర్లు చేశావు. పాతది సమసిపోయినా మాధవి హత్య కేసు ఇంకా పాతబడలేదు, మూతపడలేదు కూడా. నేను కావాలనే నీ మీద అలా చెప్పాను. ఎందుకంటావా? నీకు మతి చెలించిందని నిర్ధారణ అయితే ఈ హత్య కేసు నిన్నేం చేయలేదని నా నమ్మకం. అందుకే అంకుల్ దగ్గర అలా చెప్పాను, నన్ను క్షమించు దీనంగా అందామే. అయోమయావస్థలో పడిపోయాడు మనోజ్. వెరీ గుడ్, నీ ముందు చూపుకి నా జోహార్లంటూ ప్రవేశించాడు దుర్యోధన. గబాల్న లేచిందామే. కూర్చోమ్మా, పర్వాలేదు, కాబోయే కోడలివే కదా, నవ్వుతూ అన్నాడు దుర్యోధన. ఆమె కూర్చుంది. నీకు తెలుసా ఆ స్పందనకి ట్రాన్స్ఫర్? మను చెప్పాడు. మా వాడు పిచ్చాడని నిరూపిస్తే మాధవిని చంపిన కేసు గాలిలో కలిసిపోతుందంటావు. ఓకే, అదంతా తర్వాత చూద్దాం. నాకు నువ్వో ఉపకారం చెయ్యాలి అన్నాడు దుర్యోధన. నేనా? మీకు సాయం చేయాలా? ఇదేం జోక్ అంకుల్? నవ్విందామే. జోక్ కాదు, నిజమే. చేస్తావా? నాకు చేతనైందైతే తప్పకుండా చేస్తాను అందామే. అయితే ఈ గదిలోంచి దొంగిలించకపోయినా నా డైరీలు ఇచ్చేయి. బిగుసుకుపోయిందామే. డైరీలేమిటి అంకుల్? అమాయకంగా అందామే. ఇంక నటించకు, నువ్వేమిటో నీ ప్లాన్ ఏమిటో నాకు పూర్తిగా తెలిసిపోయింది కఠినంగా అన్నాడు దుర్యోధన. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అవుతుంది మనో, దీన్ని తీసుకెళ్ళి మన షెడ్ వెనుకనున్న రూమ్లో పడేయి.
తండ్రి మాట మీద మనోజ్ ఆమె దగ్గరకు వచ్చాడు. చటుక్కున లేచిందామె. ఏమిటి న్యూసెన్స్ అంది విసురుగా. దుర్యోధన భయంకరంగా నవ్వాడు. న్యూసెన్స్ కాదు చిట్టి తల్లి, మమ్మల్ని మేము కాపాడుకోవడం. మీ నాన్న నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఏమేం చేశారో మాకు తెలిసిపోయాయి. అందుకే నిన్ను బయటికి వదలకూడదు. ముందా డైరీలు మాకు ఇచ్చావనుకో నిన్ను వదిలేస్తాం. అప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాగే ఇస్తాను, నన్ను ఇంటికి వెళ్ళనియండి, గుమ్మం కేసు నడుస్తూ అందామే. మళ్ళీ నవ్వాడు దుర్యోధన. చూడు ప్రియంబద, ఇన్నాళ్ళు నీ నటనని చూసి మోసపోయిన మాట నిజమే, కానీ ఇంక మోసపోము. మీ నాన్నకు ఫోన్ చేయి, ఆ డైరీలు ఎక్కడున్నాయో చెప్పి వెంటనే వాటిని ఇక్కడికి తెమ్మను. లేకపోతే నీ ప్రాణాలు పోతాయి. అంతే కదా, మీ పాలిట మరో దెయ్యాన్నై మీ అంతు చూస్తాను నవ్విందామే. ఆమెను చూసి మనోజ్ వణికిపోయాడు. ప్రియా, ఏమైంది నీకు? నీ ప్రేమంతా డ్రామాయేనా? విస్మయంగా అన్నాడు. ఆమె నవ్వింది. ప్రేమ దోమ, నీ చరిత్ర తెలిసిన ఏ ఆడది నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడదు. అలాంటిది నిన్ను ప్రేమించడం కూడా ఒకటా? నిర్లక్ష్యంగా అంది. మనోజ్ కళ్ళు ఎర్రబడ్డాయి. అయితే స్పందనని చంపమనడం అది నా నాటకంలో భాగమే. మై గాడ్, ఎంత భయంకరమైన వ్యక్తివి. మీ ఇద్దరికన్నానా? నువ్వు పోలీసుల మనిషివి కదూ? సూటిగా చూస్తూ అన్నాడు దుర్యోధన. స్పందన మనిషిని. వాట్? అరిచాడు మనోజ్. ఎస్, స్పందన నేను ప్రాణ స్నేహితులం. ఏం చేసినా తను నేను ఆలోచించే చేశాం. మను, దీనిక్కడే కట్టిపడై అరిచాడు దుర్యోధన. అతను ఆమె రెక్క పట్టుకున్నాడు. ఆమె పెనుగులాడింది. అయితే బలాఢ్యులైన ఇద్దరు పురుషుల బలం ముందు ఆమె బలం తలవంచేసింది. ఆమెను ఆ గదిలోనే మంచానికి కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కారు అరవకుండా. ఆ తర్వాత గదికి తాళం వేసి కిందికొచ్చేశారు. అక్కడ రావణ ఉన్నాడు. వాళ్ళని చూడగానే విష్ చేశాడు. ఏమిటన్నట్టు చూశాడు దుర్యోధన. మీ రాయుడు గారు వస్తున్నాడా? ఆతృతగా అన్నాడు దుర్యోధన. లేదు, కానీ ఆయన వాయునందన్ గారింటికి వెళ్ళాడెందుకో. గుడ్, విషయం ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నేను చెప్పింది నిజమే కదా? రావణ అన్నాడు రవంత దర్పంగా. 100కి 100 పాళ్ళు నిజం. ఆ రాయుడు నా స్నేహితుడిగా ఉంటూనే ఇంత వెన్నుపోటు పొడుస్తాడని ఊహించలేదు. ఏది ఏమైనా నువ్వు నాకు ఈ విషయం చెప్పి చాలా మేలు చేశావు. నీ మేలుకు తగిన ఫలితం నీకు ముడుతుంది. రేపు కనిపించు అన్నాడు దుర్యోధన. సార్, నసిగినట్టు అన్నాడు రావణ. ఏమిటి? ఆ స్పందన వినాయకుల ధోరణి చూస్తుంటే ముందుగా నన్ను మూసేలా అనిపిస్తోంది. దాని గురించి నువ్వేం భయపడకు. దేనికైనా సాక్ష్యాధారాలు లేకుండా ఎవరు ఏం చెయ్యలేరు గంభీరంగా అన్నాడు దుర్యోధన. కానీ ఆ రౌడీ వెధవలింకా కస్టడీలోనే ఉన్నారు అన్నాడు రావణ. ఆలోచనలో పడ్డాడు దుర్యోధన. సరే, ఆ సంగతి నేను చూస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. రావణ వెళ్ళిపోయాడు ఓ నమస్కార బాణం పడేసి. దుర్యోధన్ ఫోన్ కేసు నడిచాడు. వాయునందన్ ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతున్నాడు. రాయుడు, స్పందన వాళ్ళు నన్ను నానా అవస్థలు పడి ఆ దుర్యోధన్ ట్రాన్స్ఫర్ చేయిస్తే క్షణాల మీద మీరు ఆపించారు. ఇదంతా అతగాడికి చాలా ఇబ్బందిగా ఉంది నవ్వుతోంది స్పందన. నిజమే, ఈ విషయాలేవి వాళ్ళకి తెలియవు. నా దగ్గరకు వచ్చి నీకు ట్రాన్స్ఫర్ చేయించమని గొడవ పెట్టాడు నవ్వుతూనే అన్నాడు రాయుడు. వాయునందన్ కూడా నవ్వాడు. ప్రియా ఎక్కడికి వెళ్ళింది? యథాలాపంగా అంది స్పందన. ఆ మనోజ్ గాడు రమ్మంటే వెళ్ళింది అన్నాడు రాయుడు. స్పందన కళ్ళల్లో రవంత భీతి తొంగి చూసింది. ఇప్పుడు తనని అక్కడికి ఎందుకు వెళ్ళనిచ్చారు అంకుల్ అంది భయంగా. పర్లేదమ్మా, ఇంకా వాళ్ళకి మన నాటకం విషయం తెలియదు అన్నాడు రాయుడు. దెయ్యాల గురించి ఆమె ఎప్పుడైతే అబద్ధం చెప్పిందో అప్పుడే వాళ్ళకి అనుమానం వచ్చి ఉంటుంది. ఆ అనుమానం దేనికైనా దారి తీయొచ్చు. ముందు ప్రియకు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేయమని చెప్పండి అంది స్పందన. రాయుడు ఏదో అనబోతుండగా ఫోన్ రింగ్ అయింది. స్పందన రిసీవర్ తీసి అంకుల్ మీకే అంది రాయుడికి రిసీవర్ అందిస్తూ. హలో, రాయుడు హియర్ అన్నాడతను. నేను దుర్యోధనని అవతల నుంచి అన్నాడతను. క్షణం గుండె దడదడ కొట్టుకుంది రాయుడికి. తేరుకుని హలో ధన్, ఏమిటి ఇక్కడికి ఫోన్ చేశావు? నేను ఇక్కడుంటానని ఎలా తెలిసింది అన్నాడు. దుర్యోధన నవ్వాడు. ప్రియ ఉందా? మళ్ళీ రాయుడే అన్నాడు. ఉంది, ఓసారి పిలుస్తావా? సారీ, పడుకుంది. పడుకుందా? తుళ్ళిపడ్డాడు రాయుడు. అవును, మార్ఫియా ఇంజెక్షన్ చేశాను. దుర్యోధన. ఎస్ మిస్టర్ పాపారాయుడు, ముందు మర్యాదగా కట్టేశాం, కానీ ఉంటేనా నానా గొడవ పెట్టింది. ఇంకా ఇలా కాదని ఇంజెక్షన్ చేసేశాను. ఇంతకీ నీకు ఫోన్ ఎందుకు చేశానో తెలుసా? వికృతంగా ఉందతని గొంతు. చెప్పు నీరసంగా అన్నాడు రాయుడు. నా గదిలోంచి నీ కూతురు తీసుకెళ్లిన ఫోటోలు, డైరీలు ఉన్న పెట్టే నాకు కావాలి. వాటిని గురించి నాకేం తెలియదు. తెలియకపోతే తెలుసుకో. అది కాదు దుర్యోధన, అసలు ఇంకా మాటలేం వద్దు. నాకు కావాల్సింది ఆ బాక్స్. నా గదిలోంచి ఏమేం తీసుకెళ్ళిందో అవన్నీ రేపు రాత్రిలోగా నాకు చేరాలి. అలా అయితే నీ కూతురు ప్రాణాలతో ఉంటుంది. లేకపోతే నీ ఒక్కగానొక్క కూతురు శవమై నీ ఇల్లు చేరుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం అంటూ రిసీవర్ పెట్టేశాడు దుర్యోధన.
నీరసంగా తను రిసీవర్ పెట్టేశాడు రాయుడు. ఏమంటాడు ఆతృతగా అడిగింది స్పందన. ఆ ఫోన్ చేసింది ఎవరో అందరికీ అర్థమైంది. రాయుడు చెప్పాడు చెమటలు తుడుచుకుంటూ. వీడికప్పుడే విషయమంతా ఎలా తెలిసింది, తనలో తనే అనుకుంటున్నట్టు అన్నాడు వాయునందన్. స్పందన ట్రాన్స్ఫర్ విషయంలో నా చెయ్యుందని అతనికి అనుమానం వచ్చుంటుంది. లేకపోతే అతని ఎంక్వైరీలో తేలిందో. అదీగాక మనోజ్ మాటని దెయ్యం విషయంలో తీసి పడేసిందిగా మన ప్రియ. ఇవన్నీ కలిసి అతని అనుమానాన్ని పెంచుంటాయి. కానీ ఇప్పుడు ప్రియ వాళ్ళ చేతుల్లో చిక్కింది. మనం ఇంక ముందుకు సాగలేం ఆవేదనగా అన్నాడు రాయుడు. లోకంలో ఉన్న దిగులంతా అతని మొహంలోనే ఉందా అన్నంత దీనంగా ఉంది అతని మొహం. అంకుల్ మీరేం బాధపడకండి, దాని గురించి నేను ఆలోచిస్తాను. డైరీలు అవి ఉన్న పెట్టే భద్రంగానే ఉంది కదూ, ఏదో ఆలోచిస్తూ అంది స్పందన. ఉందన్నట్టు తలపంకించాడు రాయుడు. తర్వాత కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. చాలా మెల్లగానే. మరో గంట తర్వాత లేచాడు రాయుడు. మనకి రేపు రాత్రి దాకా టైం ఇచ్చాడా దుర్యోధన, ఈలోగా ప్రియని తీసుకొస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అంది స్పందన. గదిలో బందీగా ఉన్న ప్రియ మెల్లగా కళ్ళు తెరిచింది. క్షణం అంతా అయోమయంగా అనిపించింది. తర్వాత జరిగిందంతా గుర్తొచ్చి గబాల్న లేవబోయి తూలిపోయింది. గదిలో సన్నగా పడుతోంది లైటు. వాచ్ చూసుకుంది. 2 గంటలు చూపిస్తోంది గడియారం. మళ్ళీ ఓసారి లేవడానికి ప్రయత్నించింది. తల తిరుగుతున్నట్టు అనిపించింది. ఓ క్షణం అలా కూర్చుండిపోయింది. ఓ పక్కగా ఉన్న ఫోన్ కేసు చూసింది. ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి. ఆ రూమ్లో ఇంటర్కమ్ ఫోనే కాక మామూలు ఫోన్ కూడా ఉంది. మెల్లగా లేచి నడిచింది ఫోన్ కేసి. రిసీవర్ తీసింది. అంతే. ఆమెకి ఎక్కిళ్ళు నీరసం ఆవహించింది. ఫోన్కి డయల్ టోన్ లేదు. బహుశా వాళ్ళు డిస్కనెక్ట్ చేసి ఉండొచ్చు. తలుపు బయట తాళం వేసి ఉండడం కూడా గమనించిందామె. తననేం చేస్తారు, చంపేస్తారా? అసలు తన గురించి వీళ్ళకి ఎలా తెలిసింది? ఇలా ఆలోచిస్తూ గడిపింది చాలాసేపు. అక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆమెకి అర్థం కావడం లేదు. భయాన్నించి తప్పించుకోవడానికన్నట్టు లేచి గదంతా కలియ తిరిగింది. కార్పెట్స్ని, ఫ్లవర్ వాజుల్ని పరిశీలించింది. తర్వాత బాత్రూంలోకి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ గదిలోకి వచ్చి మంచం మీద కూలబడింది. ఇన్నాళ్ళు ఎంతో జాగ్రత్తగా నటించి ఆ తండ్రి కొడుకుల నుంచి ఎన్నో రహస్యాలు సంపాదించాను. తీరా వాళ్ల నేరాలని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టబోయే సమయానికి ఇలా బందీగా అయిపోయాను. అయినా పర్వాలేదు, వీళ్ళు మహా చేస్తే నన్ను చంపుతారు, అంతేగా, చంపని. ఓ మంచి కార్యానికి బలైపోయానన్న పేరైనా మిగులుతుంది అనుకుంది విరక్తిగా. ఆమె తన ప్రాణాల మీద ఆశ వదులుకుంది. జరగబోయేదాన్ని ఊహించకూడదు అనుకుంది కానీ మనసు ఆమె మాట వినడం లేదు. అలా క్షణాలు లెక్కబెడుతూ ఉండిపోయింది. మనోజ్ వాళ్ళ రాక కోసం. మళ్ళీ మనసు కలవర పెడుతోంది. తను ఇల్లు చేరినందుకు తండ్రి ఎంత కంగారు పడతాడో తలుచుకుంటేనే వణుకొచ్చేస్తుంది. అయినా ఏం చేయగలదు ఆ సమయంలో? స్పందన ఆఫీస్ రూమ్లో కూర్చొని ఏదో ఫైల్ చూసుకుంటోంది. అప్పుడే ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది భాస్కర్. అతనితో 2 నిమిషాలు మాట్లాడిన స్పందన 10 నిమిషాల్లో వస్తున్నానని ఫోన్ పెట్టేసి పక్కనున్న హ్యాట్ తీసి పెట్టుకుంటూ బయటకు వచ్చింది. ఆమెను చూసి అక్కడున్న వాళ్ళంతా విష్ చేశారు. వారి నమస్కారాలు హుందాగా అందుకుని జీప్ కేసు నడిచింది. డ్రైవర్ కంగారుగా జీప్ స్టార్ట్ చేసి ఆమె కేసు చూశాడు. ఎక్కడికి వెళ్ళాలి అన్నట్టు ఆమె చెప్పింది. జీప్ పరుగు తీసింది వేగంగా. తర్వాత ఓ పోలీస్ స్టేషన్ దగ్గర ఆగింది. జీప్ ఆగగానే అందులోంచి దూకినట్టు దిగింది స్పందన. అక్కడున్న వాళ్ళంతా హడావుడి పడిపోతూ ఆమెని లోనికి తీసుకెళ్లారు. అక్కడ కర్కోటకుళ్లాంటి ఓ వ్యక్తి ఉన్నాడు. ఎవరతను? అతన్ని చూస్తూ అడిగిందామె. తాగి రోడ్డు మీద అల్లరి చేస్తుంటే పట్టుకొచ్చాం, వినయంగా చెప్పాడు కానిస్టేబుల్. బావుంది, అయితే లాకప్లో పడేయక అతిథులా ఇక్కడుంచారేం? కఠినంగా అందామె. ఇతను లాకప్లో ఉండటమా? మరి స్టోర్ రూమ్లో ఉంచుతారా? కాదు, తనకొక్కడికే బోర్ కొడుతుందట. మనం ఉంచిన రౌడీలున్న చోట ఉంచాలట. అది అతని గొడవ చెప్పాడు ఎస్ఐ. ఆమె రౌడీ కేసు చూసింది. అతను నిర్లక్ష్యంగా తలెగరేశాడు. నీకు కంపెనీ కావాలంటావు, అంతేనా అంది ఆమె అతని కేసు చూస్తూ. అవును అన్నాడతను. అలాగే అతన్ని మరో స్టేషన్కి మార్చండి. ఎస్ మేడం అన్నాడు ఎస్ఐ. రౌడీ మొహం వెలవెలపోయింది. ఇక్కడున్న వాళ్ళ దగ్గర నన్నుంచితే మీకేమిటి అభ్యంతరం అన్నాడు ఎర్రబారిన కళ్ళతో ఆమెను చూస్తూ. వాళ్ళు కొన్ని కేసులకి ముఖ్య సాక్షులు, అందుకే స్పెషల్ పర్మిషన్తో ఇవాళ నుంచి ఇక్కడ ప్రత్యేకమైన సెల్లో ఉంచాం. వాళ్లతో పాటు ఇంకెవరిని ఉంచకూడదు అనునయంగానే అందామె. నేను ఇక్కడే ఉంటాను మొండిగా అన్నాడు రౌడీ. స్పందనలో సహనం చచ్చిపోయింది. రౌడీ కాలర్ పట్టుకుని బయటికి ఈడుస్తూ, పిచ్చి వేషాలు వేసి మరీ రిస్క్లో పడకు, మర్యాదగా బయటికి నడు అంది. రౌడీ కళ్ళు మరింత ఎర్రబడ్డాయి. ఆమెను ఒక్క విదిలింపుతో విదిలించుకున్నాడు. నా కాలర్ పట్టుకుంటేనేగా, ఈ నాగులంటే నీకు తెల్వదే, తాజ్పాం లెక్క అంటూ ఏదో అనబోయాడు. అంతే, స్పందన కొట్టిన దెబ్బకి వెళ్ళి అంత దూరాన పడ్డాడు.
మేడం వాడసలు వట్టి రౌడీ వెధవ, పచ్చి నెత్తురు తాగే కిరాయి గూండా, వాడి మీద చేయి చేసుకోవడం హడలిపోతూ అన్నాడు ఎస్ఐ. అచ్చా, అయితే అతన్ని ఏసీ రూమ్లోకి తీసుకెళ్ళి ఉపచారాలు చేద్దామా? వ్యంగ్యంగా అందామే. దానికి ఎస్ఐ మాట్లాడలేదు కానీ రౌడీ మాత్రం బండబూతులు మొదలుపెట్టాడు. స్పందన కాళికే అయింది. యూ రాస్కెల్, పోలీసులంటే ఏమనుకుంటున్నావురా? ఎవరో నీకు బెదిరి సలాం కొట్టారని అందరినీ అలాగే అనుకుంటావా అంటూ అంత మనిషిని పట్టుకుని ఎడాపెడా ఫుట్బాల్ ఆడినట్టు కొట్టేసింది. వాడు చేతులెత్తి దండం పెట్టేశాడు. స్టాఫ్ అంతా తన కేసి అదోలా చూడడం గమనించిందామే. ఏమిటి ఇతన్ని ఇలా బాధింది అని చూస్తున్నారా? వీడిని బాధన కాదు, నరికి పోగులు పెట్టాలి. ఎందుకో తెలుసా? నలుగురిని హత్య చేయబోయినందుకు అంది తీక్షణంగా. నలుగురిని హత్య చేయబోయాడా? ఎస్ఐ విస్మయంగా అన్నాడు. అవును, ప్రస్తుతం మన దగ్గరున్న 4 రౌడీల్ని చంపడం కోసం ఓ పెద్ద మనిషి ఇతన్ని ఇక్కడికి పంపాడు. కావాలంటే అతని జేబులు వెతకండి, గంభీరంగా అందామే. కానిస్టేబుల్స్ రౌడీ షర్టు జేబులు వెతికారు. ఆ జేబుల్లో ఓ పాకెట్ కనిపించింది. జాగ్రత్త, అది పొటాషియం సైనైడ్ అంది స్పందన. తుళ్ళిపడ్డారు స్టాఫ్ అంతా. ప్యాంటు జేబులు కూడా వెతకండి అందామే. ఆమె ఆజ్ఞ మేరకు ప్యాంటు జేబులు కూడా వెతికారు. ప్యాంట్ జేబులో ఓ కత్తుంది. ఈ ఆధారాలు చాలా అన్నట్టు చూసింది ఆమె ఎస్ఐ కేసి చూస్తూ. సారీ మేడం, ఇవన్నీ మేము గమనించలేదు, మెల్లగా అన్నాడు ఎస్ఐ. ఇట్స్ ఆల్ రైట్, ప్రస్తుత సమస్య అది కాదు, గంభీరంగా అందామే. చెప్పండి మేడం. ప్రస్తుతం మన దగ్గరున్న బందీల ప్రాణాలు చాలా విలువైనవి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎన్నో సాక్ష్యాధారాలున్నాయి. అందుకే వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు జరుగుతాయి. చాలా అలర్ట్గా ఉండాలి అంది స్పందన. ఎస్ మేడం, వినయంగా లేచాడు. రౌడీ మెల్లగా లేచాడు. భయంగా చూశారు స్టాఫ్ అంతా. అయితే స్పందన మాత్రం తీక్షణంగా చూస్తూ, నేను చెప్పింది నిజమేనా అంది. నిజమే అన్నట్టు రౌడీ తలూపాడు. సరే, మీరు ఆ సైనైడ్ ప్యాకెట్ని కత్తిని అతని నుంచి తీసుకోండి అంది ఎస్ఐ కేసి చూస్తూ. కానిస్టేబుల్స్ రౌడీ నుంచి కత్తి ప్యాకెట్ తీసుకున్నారు. మేడం, ఇతన్ని వదిలేయండి మేడం, విస్మయంగా అన్నాడు ఎస్ఐ. పర్వాలేదు, వదిలేయండి. మనకు కావాల్సింది వానపాములు బురదపాములు కాదు, నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసే తాచులు కావాలి. వాటిని పట్టి హతమానిస్తే తప్ప దేశానికి దేశ ప్రజలకి రక్షణ లేదు అంది. చూడు, నిన్నంత తేలిగ్గా వదలకూడదు, అయినా వదులుతున్నాను. నీ మీద జాలితో అనుకుంటున్నావేమో, అదీ కాదు. నువ్వు సరాసరి ఆ తాచుల్ని కలిసి నా గురించి చెప్తావని నవ్వింది స్పందన రౌడీ కేసు చూస్తూ. తలదించుకున్నాడతను. ఇంక వెళ్ళు అంది స్పందన గంభీరంగా. అతనోసారి ఆమె కేసి చూసి తలదించుకుని చెరచెరా బయటికెళ్ళిపోయాడు. ఆ తర్వాత స్పందన కూడా బయటికొచ్చి జీప్లో కూర్చుంది. హలో డాక్టర్ దుర్యోధన. భోంచేసి హాల్లో కూర్చొని ఏదో మెడికల్ జర్నల్ తిరిగేస్తున్న దుర్యోధన తుళ్ళిపడి చూశాడా పిలుపుకి. ఎదురుగా యూనిఫామ్లో స్పందన. ఓ మీరా, గబాల్లో లేచాడు దుర్యోధన. ఎస్ నేనే, మళ్ళీ వస్తానని చెప్పాను కదా, అందుకే వచ్చాను. చేతిలో బేడీలు విలాసంగా ఊపుతూ అంది స్పందన. దుర్యోధన నవ్వాడు. గుడ్, మీ ధైర్యాన్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది, కానీ ఓ రకంగా జాలి కూడా వేస్తోంది అంటూ సోఫాలో కూర్చున్నాడు. ఆమెని కూర్చోమనలేదు. నేను జాలిపడే స్థితిలో లేను మిస్టర్ దుర్యోధన. మిస్టర్ మనోజ్ ఎక్కడా? కర్కశంగా అంది స్పందన. ఇక్కడే ఉన్నాను, చేతనైతే అరెస్ట్ చేయి అంటూ వచ్చాడు మనోజ్. గుడ్, వెరీ గుడ్, తండ్రికి తగిన తనయుడు నవ్వింది స్పందన. దానికేం గాని ఎందుకొచ్చావో చెప్పు. తండ్రి పక్కగా కూర్చుని విలాసంగా కాలుపుతూ అన్నాడు మనోజ్. స్పందన రక్తం ఉడికిపోయింది వాళ్ళ ప్రవర్తనకి. అయినా తొణక్కుండా ఇంకెందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అంది. అరెస్ట్ వారెంట్ ఉందా? కఠినంగా అన్నాడు దుర్యోధన. ఉంది డాక్టర్, అరెస్ట్ వారెంట్ లేకుండా వస్తానా? అందులోనూ మీలాంటి పెద్దల్ని అరెస్ట్ చేయడానికి వస్తూ. కానీ మీకే విషయం తెలియక మీ లాయర్ని తెచ్చుకోలేదు, వ్యంగ్యంగా అంది స్పందన. నాలాంటి పెద్దల్ని అంటున్నావు, కొంపదీసి నన్ను కూడా అరెస్ట్ చేయవు కదా? తను వ్యంగ్యంగానే అన్నాడు దుర్యోధన. అసలు నేను అరెస్ట్ చేయాలని వచ్చిందే మీకోసం. వాట్? అరిచాడు దుర్యోధన. అవును, నేను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికే వచ్చాను. కోర్స్ మీ అబ్బాయిని కూడా అరెస్ట్ చేస్తాననుకోండి, కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నానని తలుచుకుంటేనే వెర్రి ఆనందంగా ఉంది. ఎంతైనా మీరు ఊళ్ళోని పెద్దల్లో ఓ పెద్ద మనిషి, దాన్ని మించి మంచి డాక్టర్. మిమ్మల్ని నా చేత్తో అరెస్ట్ చేయడం కన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి అంది స్పందన తమాషాగా. నీకు మతిపోయింది అరిచాడు దుర్యోధన. నాకా? అలాంటిదేం లేదు, కంగారు పడకండి. కానీ మీ అబ్బాయికే ఏదో మతి చలించిందని, దెయ్యాలు భూతాలు అంటూ రోడ్లంట తిరుగుతున్నాడని. స్టాప్ ఇట్ అరిచాడు దుర్యోధన. అంతే, ఓకే, మీ ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లబోతున్నాను. ఇదిగో అరెస్ట్ వారెంట్, చేతిలోని వారెంట్ చూపిస్తూ అంది. దుర్యోధన మొహం పాలిపోయింది. నన్ను అరెస్ట్ చేస్తావా? నేను చేసిన నేరం అన్నాడు నిలదీసినట్టు.
మీరేం నేరాలు చేశారో మీకు తెలియదా? నవ్విందామే. జరిగిన దానికి సూటిగా జవాబు చెప్పు, అంతకన్నా బిగ్గరగా అరిచాడు మనోజ్. స్పందన కళ్ళు ఎర్రబడ్డాయి. నేను ఎంతో మర్యాదగా మాట్లాడుతుంటే మీరు సభ్యత మర్చి మాట్లాడుతున్నారు. కాస్త సభ్యత నేర్చుకోండి అంది సీరియస్గా. నీ దగ్గర నాకు మర్యాదలేమిటే? భయంకరంగా నవ్వాడు మనోజ్. మర్యాద అంటే ఇచ్చి పుచ్చుకోవాలరా అంటూ అతని కాలర్ పట్టి ఒక్క గుంజి గుంజి బయట ఉన్న కానిస్టేబుల్స్ని పిలిచింది. వాళ్ళు కంగలో వచ్చారు. వీడిని తీసుకుపోండి, ఇవిగో బేడీలు కఠినంగా అంది స్పందన. వాళ్ళు మనోజ్ చేతులకి బేడీలు వేశారు. డాడీ కంగారుగా చూశాడు మనోజ్. మీ నాన్నే బేడీలు వేసుకుంటుంటే ఇంకా నిన్నేం కాపాడగలరా? వ్యంగ్యంగా అంది స్పందన. నాకు బేడీలు వేస్తావా? కారణం? నిప్పులు కురిపిస్తున్నట్లు చూస్తూ అన్నాడు దుర్యోధన. మీ భార్యని చంపినందుకు. ఏమిటి? బిగుసుకుపోయాడు దుర్యోధన. అతని ఒళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. అతని ముఖం చూసి నవ్వింది స్పందన. అవును, 20 ఏళ్ల క్రితం మీ భార్యని కాల్చి చంపారు. ఆమెకి మీ స్నేహితుడైన భగవాన్తో అక్రమ సంబంధం ఉందని మీకు తెలిసింది. ఓ రోజు వాళ్ళిద్దరూ మీ బెడ్రూమ్లో మీ మంచం మీద ఉండగా మీరు చూశారు. ఆవేశం చంపుకోలేక రివాల్వర్తో కాల్చి చంపారు. భగవాన్ని కూడా చంపాలని ప్రయత్నించారు, కానీ అతను మెరుపులా క్షణాల్లో మాయమైపోయాడు. తర్వాత మీరు చాలా కాలం భగవాన్ కోసం వెతికారు. అతను కనిపించలేదు. మీ భార్య చావుకి మరేదో కదల్లి ఆమెది సహజమైన చావుగా జనాన్ని నమ్మించారు. మీ ఆవిడ మీద మీకు విపరీతమైన ప్రేమాభిమానాలున్నాయని అతన్ని చంపడానికి ప్రయత్నించారు. జనాన్ని నమ్మించడం కోసం ఆమెకు గది ఏర్పాటు చేసి దాన్నో పూజా మందిరం అన్న భ్రమని కలిగించారందరికీ. అవునా? క్షణం ఆగింది స్పందన. ప్రతిమలా అయిపోయిన దుర్యోధన తేరుకొని, ఇవన్నీ నీకెలా తెలిసాయి అన్నాడు కఠినంగా. తెలుసుకున్నాను నవ్విందామె. నా డైరీల ద్వారానేనా? అవును, అంతేకాదు, మీరు చంపాలని చూసిన భగవాన్ నన్ను కలిశాడు. అతనే చెప్పాడు మీకు డైరీ రాసే అలవాటుందని. ఆ డైరీలన్నీ మీ ఆవిడ రూమ్లో దొరకొచ్చని. అంతే, నేను మా ప్రియా కలిసి మా పెద్దలతో సంప్రదించి వారి సహాయంతోనే ఈ విషయాలన్నీ బయట పెట్టబోతున్నాం ముగించింది స్పందన. దుర్యోధన కళ్ళు ఎర్రబడ్డాయి. గుడ్, మంచి ప్లాన్ వేశారు, చాలా శ్రమపడ్డారు, కానీ అన్నీ వేస్ట్ అన్నాడు. ఏం? ఇప్పుడు మీ ప్రియ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి అంటే? ఇప్పుడు ప్రియంవద నా దగ్గరుంది. నీ దగ్గర? నవ్వింది స్పందన. ఎస్, ఆమె ప్రస్తుతం నా బందీ. ఆమె ప్రాణాలతో ఉండాలంటే మా ఇద్దరిని గురించి మర్చిపోవాలి. ఇంతటితో ఈ కేసులు మూసెయ్యాలి షరతులు పెట్టాడు దుర్యోధన. స్పందన అయోమయంలో పడిపోయిందో క్షణం. ఇంతలో రాయుడొచ్చాడక్కడికి. ఆయన్ని చూడగానే వెర్రి కోపం వచ్చింది దుర్యోధనకి. ఓ బావగారా, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు వ్యంగ్యంగా. డాక్టర్ దుర్యోధన్ గారిని ఇంకా అరెస్ట్ చేయలేదా స్పందన అన్నాడు రాయుడు అతనికేం జవాబు చెప్పకుండానే. ఏం లేదంకుల్, కాస్త సరదాగా ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయన గత చరిత్ర మర్చిపోతే గుర్తు చేస్తున్నాను అంది స్పందన. మనోజ్ చేతులకి బేడీలు వేసిన కానిస్టేబుల్స్ ఓ పక్కగా నిల్చొని చోద్యం చూస్తున్నారు. రాయుడు విషయం నీకు తెలిసే నువ్వు ఇంత ధైర్యం చేస్తున్నావంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు దుర్యోధన. విషయమా? ఏమిటంకుల్ అమాయకంగా అందామే. చెప్పానుగా, మీ ప్రియంవద ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. ఆమె బ్రతకాలంటే వెంటనే మమ్మల్ని వదిలి వెళ్ళిపోండి ఆవేశంగా అన్నారాయన. వెళ్ళకపోతే చెప్పానుగా, నిర్దాక్షిణ్యంగా ఆమెను చంపేస్తాను. చంపేయి. వాట్? అదిరిపడ్డాడు దుర్యోధన. అవును, నీ దగ్గర ప్రియ ఉంటే చంపేయి, అయినా నువ్వు ఇక్కడ ఉంటేగా హేళనగా అన్నాడు రాయుడు. అలాగా, మీ ప్రియని ఇప్పుడే పిలిపిస్తానంటూ నౌకర్ని పిలవబోయాడు దుర్యోధన. అవసరం లేదు, ఖంగుమంది ఓ గొంతు. తుళ్ళిపడి చూశాడాయన. ఆ మాటన్నది శకుని. నువ్వా? అప్రయత్నంగా అన్నాడు మనోజ్. ఎస్, నేనే, ప్రియకు కాబోయే భర్తని నవ్వాడు శకుని. ప్రతిమల అయిపోయాడు మనోజ్. ప్రియా పెద్దగా పిలిచింది స్పందన. అంతవరకు బయట నిల్చున్న ప్రియంవద స్పందన పిలుపుతో లోపలికొచ్చింది. ఆమెని తెలివిగా బయటికి తెచ్చాడు శకుని. ఆమెను చూసి పామును చూసినట్లు బెదిరిపోయారా తండ్రి కొడుకులు. ఇంకా అరెస్ట్ చేయొచ్చా? ఇప్పుడు మీ మీద ఓ ఆడపిల్లని కిడ్నాప్ చేసిన నేరం కూడా ఉంది. ఇంకా మీరు తప్పించుకోవడం కల్లో కూడా జరగదు అంది స్పందన. పరిస్థితి గ్రహించిన దుర్యోధన 2 చేతులు చాచాడు. బేడీలు వేయమన్నాడు. స్పందన గర్వంగా అతని చేతులకి బేడీలు వేసింది. ఊరి చివరగా ఉన్న బూత్ బంగళాలో కూర్చొని తప్ప తాగుతున్నాడు రావణ. ఆ బంగళా ఎవరిదో గాని అక్కడెవరు ఉండరు. కొంతమంది ముష్టివాళ్లు మాత్రం వానాకాలంలో తలదాచుకుంటుంటారు. అయితే ప్రస్తుతం రావణ, దుర్యోధన లాంటి వాళ్ల కింద పనిచేసే కిరాయి గుండాలు నివాసం ఏర్పరచుకున్నారు. ఎలాంటి రహస్యపు ఆలోచనలు చేయాలన్నా ఆ బంగ్లాకే వస్తారు. చుట్టూ పెద్ద పెద్ద చెట్లతో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ భవంతిని అంతా బూత్ బంగ్లా అంటారు. పొద్దుపోయాక అటుకేసి రావడానికి జనం భయపడతారు కూడా.
రావణ కోపంతో ఉడికిపోతోంది రక్తం. అందరికన్నా ఎక్కువగా నీలకాంతి మీద కోపంగా ఉంది. నమ్మించి ద్రోహం చేసిన ఆమెని వదలకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే ఆమె స్పందన అండలో ఉంది. దుర్యోధన, మనోజులు అరెస్ట్ అయ్యారని అతనికి ఇంకా తెలీదు. సార్ అంటూ వచ్చాడు బంగ్లా పైనుంచి పరిసరాలు పరిగిస్తున్న ఓ గూండా. 4 గూండాలను ఏర్పాటు చేశాడు రావణ. ఇంకో అరగంటలో దుర్యోధన, మురారి అక్కడికొచ్చారు. ప్రస్తుతం మురారి, దుర్యోధన, రావణుల మధ్య ఎలాంటి రహస్యాలు లేవు. దుర్యోధన్ గారు వాళ్ళు వచ్చేస్తున్నారా? ఎర్రబారిన కళ్ళతో చూస్తూ అన్నాడు రావణ. కాదు సార్, ఆవిడొస్తోంది కంగారుగా అన్నాడు గూండా. ఆవిడ స్పందన? కాదు, నీలకాంతి గారు. నీలకాంత? తుళ్ళిపడ్డాడు రావణ. అవును సార్, పరిగెత్తుకొస్తోంది. వెరీ గుడ్. దానికి రోజులు మూడాయి. అది పోలీసుల మనిషిని తెలియక దాన్ని నా భార్య కన్నా ఎక్కువగా చూసుకున్నాను. కానీ అది నన్ను వెన్నుపోటు పడిచింది. దాన్ని వదలకూడదు, కాల్చిపడేయి ఆవేశంగా అన్నాడు. కంగారుగా చూశాడు గూండా. నీలకాంతి అతనికి చాలా కాలంగా తెలుసు. పచ్చి నెత్తురు తాగి అతను కూడా ఆమెను చంపడానికి కాస్త జంకుతున్నాడు. ఏమనుకున్నాడో రావణ తూలుతూ లేచి, నువ్వు చంపొద్దు, నేనే చంపుతానంటూ రివాల్వర్ తీసుకుని టెర్రస్ మీదకి వెళ్ళాడు. నీలకాంతి దాదాపు భవంతి దగ్గరికి వచ్చేసింది. మధ్య మధ్య వెనక్కి చూస్తోంది. పోలీసుల్ని వెంటబెట్టుకొస్తోందన్నమాట. దీన్ని మామూలుగా చంపకూడదు, చిత్రహింసలు చేసి చంపాలి అనుకుంటూ గబగబా కిందికొచ్చాడు రావణ. అతని మత్తంతా దిగిపోయింది. స్వాగతం, నీలకాంతి గారికి సుస్వాగతం హేళనగా అన్నాడు రావణ. ఆ హేళనని పట్టించుకోలేదమ్మాయి. సిఐ గారు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి కంగారుగా అంది. ఏం, పోలీసులు వస్తున్నారా? వ్యంగ్యంగా అన్నాడు రావణ. అవును, ముందు మీరు వెళ్ళిపోండి. ఆడిన డ్రామా చాలు, ఇంకా నటించకు. అది కాదు సిఐ గారు, ఆ మురారి ఏదో చెప్పబోయింది నీలకాంతి. అయితే ఆమె మాట పూర్తి కాకుండానే రావణ రివాల్వర్లోని బుల్లెట్ ఆమె గుండెల్లోకి దూసుకుపోయింది. మొదలు నరికిన వృక్షంలా కుప్ప కూలిపోయిందామె. కసిగా నవ్వుకున్నాడతను. ఆమె నెత్తుటి మడుగులో కొట్టుకుంటూనే, వెళ్ళిపోండి, మురారి పోలీస్ మనిషే. మీ స్థావరాల గురించి, మీరు చేయబోయే పనుల గురించి అతనే స్పందన వాళ్ళకి చెప్తున్నాడు. అంతేకాదు, మీరు భాస్కర్ని చంపబోతున్నారని గ్రహించి ఓ ప్లాన్ ప్రకారం అతన్ని రక్షించాడు. ఇంకాసేపట్లో స్పందన వాళ్ళంతా వస్తారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అతి ప్రయాసగా చెప్పింది మా మాటలు. గబాల్న ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె తలని ఒడిలోకి తీసుకొని, నువ్వు చెప్పింది నిజమా నీలి? అయితే నువ్వు ఆ స్పందనని, వినాయక్ని ఎందుకు కలిశావు? ఆ సంగతి నా దగ్గరెందుకు దాచావు అన్నాడు గద్గద స్వరంతో. వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేశారు. మీకు నాకు సంబంధం ఉంది కనుక మీ రహస్యాలన్నీ నాకు తెలుసని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు నన్ను చిత్రహింసలు పెట్టినా చెప్పలేదు. గూండాలకి నాకు సంబంధం ఉందని కూడా వాళ్ళ అనుమానం. మిమ్మల్ని ఎలాగైనా కాపాడాలని వాళ్ళ అనుమానాల్ని మరోవైపుకి మళ్లించాను. అందుకే 1-2 సార్లు స్పందన గారిని కలిశాను. కానీ మీరు అపార్థం చేసుకున్నారు. ఆయాసపడుతూ అంది. కఠిన హృదయుడైన రావణకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె తలని గుండెలకు హత్తుకొని, సారీ డియర్, నాకిదంతా తెలియదు. నా గురించి నువ్వే పోలీసులకు చెప్పావని పొరబడ్డాను అన్నాడు ఏడుస్తూ. నా గురించి బాధపడకండి. ఇలా మీ ఒళ్ళో కన్ను ముయ్యడం కన్నా నాకేం కావాలి? అసలు ఆ రోజే మీ చేతిలో చావాల్సింది. ఇది ఊహించాడేమో ఆ మురారి క్షణాల్లో నన్ను తనతో పాటు లాక్కెళ్ళాడు. సరే, జరిగిన దానికి బాధపడి ప్రయోజనం లేదు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అంది భారంగా నవ్వుతూ. అతను కదల్లేదు. ఇంకో క్షణంలో పోలీసులు వచ్చేస్తారు, వెళ్ళండి తొందర పెట్టింది నీలకాంతి. దుర్యోధన గారు? ఇంకెక్కడి దుర్యోధన గారు? ఆయన్ని, ఆయన కొడుకుని ఎప్పుడూ అరెస్ట్ చేసింది స్పందన. వాట్? నిలువెల్లా వణికిపోయాడతను. అవును, అందుకే వెళ్ళిపోండి, ఇంకా ఆలస్యం చెయ్యొద్దు. ఆమె మాట పూర్తి కానేలేదు. ఆమెలో చలనం ఆగిపోయింది. దుఃఖం, కోపం, ఆవేదన, ఆవేశం అన్నీ కలిసి అతన్ని మరింత రాక్షసుణ్ణి చేసేశాయి. గబాల్న లేచాడు. అయితే అప్పటికే పోలీసులు చుట్టుముట్టారా భవంతిని. పోలీసులకి గూండాలకి మధ్య దారుణ పోరాటం జరిగింది. మామూలుగానే గూండాలు పోలీసులకి చిక్కిపోయారు. ఇంకా పడను అనుకున్నాడేమో. తన రివాల్వర్తోనే కణతల మీద కాల్చుకున్నాడు రావణ. అనుకోని ఈ సంఘటనకి నిర్ఘాంతపోయారంతా. తర్వాత తేరుకొని శవాల దగ్గరికి వచ్చి 2 నిమిషాలు మౌనం పాటించారు. కంగ్రాచ్యులేషన్స్ మిస్ స్పందన, అనుకున్నది సాధించారు అన్నాడు వినాయక్. కానీ వీళ్ళిద్దరూ అన్యాయంగా పోయారు. ఆనాడు నేనన్నట్టు కట్టుకున్న భార్య కన్నా ఈ నీలకాంతే రావణని కాపాడటానికి ఎక్కువ తాపత్రయపడింది గద్గద స్వరంతో అంది స్పందన. ఎంతైనా ఆడదానివి అనిపించుకున్నావు. ఇలాంటి వాటికే బెంబేలు పడిపోతే ఎలా? మనం పోలీస్ ఆఫీసర్లం, ఇలాంటివి ముందు ముందు ఎన్నో చూడాల్సి రావచ్చు అన్నాడు. ఆమె మౌనంగా ఉండిపోయింది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ప్రముఖ డాక్టరైన దుర్యోధన చేసిన దారుణాలెన్నో బయటకొచ్చాయి. అందులో భార్యను చంపడం ఒకటి.
మనోజ్ ఎంతమంది ఆడపిల్లల్ని అన్యాయం చేశాడో, అతని మూలంగా ఎంతమంది ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారో బయటపడ్డాయి. సతీ అన్న అమ్మాయిని, మాధవి అనే పిల్లని దారుణంగా ప్లానేసి మరీ చంపినట్టు రుజువైంది. అందుకే ఆ తండ్రి కొడుకులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ట్యాంక్ బండ్ మీద జరిగిన చిత్రాలు, జీబ్రాల్టర్ రాక్ మీద పిశాచాల నృత్యాలు చక్కగా ప్లానేసి విజయవంతం చేసిన వినాయక్ని అందరూ అభినందించారు. సాహసాలంటే ఇష్టపడే నిర్మల వికృత స్త్రీలా మేకప్ చేసుకుని మనోజ్ని హడలగొట్టడం నిజంగా పెద్ద సాహసమే. నిర్మల అలా చేయడం వల్ల వాయునందన్ తండ్రిగా ఎంతో గర్వించాడు. ప్రియంవద డేరెస్ట్ ఫ్రెండ్ అయిన శకుని కూడా దుర్యోధనని కటకటాల వెనక తోయించడానికి ఎన్నో పథకాలు వేశాడు. రిస్క్ తీసుకుని 2 సార్లు దుర్యోధన ఇంటి వాళ్ల కళ్ళు కప్పి ఇంట్లోకి ప్రవేశించాడు. మనోజ్ని మాటల్లో పెట్టి సతిని, మాధవిని తనే చంపినట్టు మనోజ్ చేతే చెప్పించి అతని మాటలన్నీ రికార్డ్ చేసి ప్రియంవద ఉంచితే అది తీసుకెళ్లడానికోసారి, ప్రియంవద బందీ అయిన సంగతి తెలిసి ఆమెను విడిపించడానికోసారి సాలెగూడు లాంటి ఆ ఇంట్లో ప్రవేశించి విజయుడై తిరిగొచ్చాడు. అన్నింటికన్నా పెద్ద సాహసం చేసింది మురారి. అతనికి భాస్కర్ అంటే చాలా అభిమానం. అతని మనస్తత్వమో తెలుసు. దుర్యోధన దృష్టిలో అతను పడ్డం మురారికి చాలా బాధేసింది, భయమూ కలిగింది. భాస్కర్తో దుర్యోధన వాళ్ల జోలికెళ్ళొద్దని చెప్పి విసిగిపోయాడు. చివరికి దుర్యోధన రావణల ప్లాన్ తెలుసుకుని తెలివిగా భాస్కర్ని కాపాడాడు. అతని ఫ్రెండ్ అయిన మస్తాన్ భాస్కర్ కోసం ఎంతో ఆరాటపడి ఉడతా భక్తిగా తను ఏదో ఒకటి చెయ్యాలని తపనపడ్డ రాఖ యజమానురాలి ఆదేశానుసారం మనోజ్ కారులోని పెట్రోల్ కొంత తీసి కారుని మధ్యలో ఆగిపోయేలా చేసిన బోలా ఇంకా చాలామంది ఉన్నారు విజయానికి వెనుక. వినాయక్ ఈ విషయంలో ఎంతో సహాయ సహకారాలు అందించాడు స్పందనకి. అతనే కాదు, అతని భార్య లలిత కూడా తెర వెనుక నుండి తన సహాయాన్ని అందించింది. ఎముకలు కొరికే చలిలో ట్యాంక్ బండ్ మీద టేప్ రికార్డర్లు పెట్టుకొని సమయానుకూలంగా ఆన్ ఆఫ్ చేస్తూ పొదల్లోంచి పొదల్లోకి దాటుకుంటూ రైలింగ్ వెనక్కెళ్ళి తాగుతూ ప్రాణాలకు తెగించి మరీ చేశారు కొందరు కానిస్టేబుల్స్. మనోజ్ వస్తాడని తెలిసినప్పుడు మాత్రమే దెయ్యాల్ని సృష్టిస్తూ మిగతా వారికి ఏం కనిపించకుండా జాగ్రత్త పడుతూ మనోజ్ని ఓ వెర్రివాడి కింద జమకట్టడానికి ఎంతగానో తోడ్పడ్డారు వినాయక్కి బాగా తెలిసిన కొందరు సినిమా వాళ్ళు. ట్యాంక్ బండ్కి 2 వైపులా ఉన్న పోలీసులు సైతం తమకి చేతనైన సాయం చేశారు. ఇంతమంది పూనుకుని ఎలా అయితేనే నేరస్తుల్ని కటకటాల వెనక్కి తోయించారు. ఐజీ వాళ్ళందరికీ హోటల్ తాజ్లో చక్కని పార్టీ అరేంజ్ చేశారు. ఆ పార్టీలో అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు చెప్పాడు. సార్, నాకు పోలీసు ఉద్యోగం ఇప్పించండి సార్, డ్యూటీ కోసం నా ప్రాణమైనా ఇస్తాను అన్నాడు రాఖ. తప్పకుండా, నీలాంటి వాళ్లేనోయ్ మన దేశానికి కావాల్సింది మనస్ఫూర్తిగా అన్నాడు ఐజీ. ఆ పార్టీలోనే మురారికి ముందు సారీ, తర్వాత కృతజ్ఞతలు చెప్పుకున్నాడు భాస్కర్. మనలో మనకి సారీలు, థ్యాంక్స్లు ఉండకూడదు అంటూ నవ్వేశాడు మురారి. ఈ పార్టీలో నేను శుభవార్త చెప్పబోతున్నాను అన్నాడు రాయుడు. మాకు తెలుసు, లాయర్ శకుని గారికి ప్రియ అక్కకి పెళ్లి చేయబోతున్నారు కదూ అంది నిర్మల. అందరూ క్లాప్ చేశారు. ప్రియంవద సిగ్గుపడిపోయింది. అయితే నేను ఓ శుభవార్త చెప్పబోతున్నాను ఊరిస్తున్నట్టు అన్నాడు వాయునందన్. ఏమిటన్నట్టు చూశారంతా. మా స్పందనకి భాస్కర్కి కూడా త్వరలో పెళ్లి జరగబోతోంది. వాట్? అదిరిపడ్డారంతా. అవును, మిస్టర్ భాస్కర్ని మా స్పందన ప్రేమిస్తోంది. అతను ఆమెను ప్రేమిస్తున్నాడు. ఈడు జోడు కూడా చూడముచ్చటగా ఉంటుంది అన్నాడు వాయునందన్. క్షణం మౌనంగా ఉండిపోయారంతా. అందరి మనసుల్లోనూ మీ ఐపీఎస్ ఆఫీసర్కి ఓ ఎస్ఐ భర్త, అది ప్రేమ వివాహమా అన్న భావం పురుగులా ప్రవేశించింది. అదంతా గమనించిన వినాయక్, నిజమైన ప్రేమకి ఆస్తి అంతస్తులు అడ్డురావు. అయినా మీరంతా ఆశ్చర్యపోయే మరో విషయం ఉంది అన్నాడు నవ్వుతూ. కుతూహలంగా చూశారంతా. మన భాస్కర్ ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు, ఎల్లుండే ట్రైనింగ్కి వెళ్తున్నారు అన్నాడు వినాయక్. క్షణం బిత్తరపోయి తర్వాత అందరూ అతన్ని అభినందనలతో ముంచెత్తేశారు. కాబోయే వధూవరుల్ని అభినందించారు. రాత్రి 7 గంటలు దాటింది. పున్నమి చంద్రుడు మీ ఇంటికి ఎగబాకుతున్నాడు. ట్యాంక్ బండ్ మీదికి చేరారెందరో. జంటలు, పిల్లలు, వృద్ధులు అని లేకుండా వెన్నెల కిరణాలు పడి హుసేన్ సాగర్లోని నీళ్లు వజ్రాల్లా మెరుస్తున్నాయి. రైలింగ్ని ఆనుకుని నీళ్లలోని జీబ్రాల్టర్ రాక్ని తదేకంగా చూస్తోంది స్పందన. స్పందన మృదువుగా పిలిచాడు భాస్కర్. అందామే దృష్టి మరల్చకుండానే. ఇక్కడ ఎంతో హాయిగా ఉంది కదూ. ఏమిటంత దీక్షగా చూస్తున్నావు? తథాగతుణ్ణి. ఏమిటి? తుళ్ళిపడ్డాడతను. తన పరధ్యానపు సమాధానానికి తనే నవ్వేసింది స్పందన. నిజంగా ఆ జీబ్రాల్టర్ రాక్లో నీకేం కనిపిస్తోంది అన్నాడతను. శాంతమూర్తి అయిన బుద్ధ భగవానుడు సజీవంగా అందులో నిలుచుని మనందరినీ ఆశీర్వదిస్తున్నట్టు, హింసా మార్గాన్ని వదిలి అహింసా మార్గాన పయనించండి అని బోధిస్తున్నట్టు అనిపిస్తోంది.
తన్మయత్వంగా అంది స్పందన. నిజం అన్నాడు తను తదేకంగా నీళ్లలోకి చూస్తూ. మరోవైపు అలాగే రైలింగ్ పట్టుకొని నిల్చున్నారు ప్రియంవద, శకుని. ప్రియా అందామె నీళ్లలోకి చూస్తూనే. నీకు నిజంగానే ఈ ట్యాంక్ బండ్ అంటే ఇష్టం కదూ అన్నాడతను. అవును, అదిగో అటు చూడు, వెన్నెల్లో ఆ నీళ్లు ఎలా మెరుస్తున్నాయో. ఆ మందిరం మరింత అందంగా కనిపించడం లేదు ఆ వెన్నెల్లో? తన్మయత్వంగా అంది ప్రియంవద. లేదు, తుళ్ళి పడిందామె. నాకు అందంగా కనిపించడం లేదు, దెయ్యాల నృత్య వేదికలా కనిపిస్తోంది అల్లరిగా అన్నాడతను. అయితే ఓసారి కళ్ళు చూపించుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. కంగుమంది స్పందన గొంతు. తుళ్ళిపడి చూశారు ప్రియంవద, శకుని. హాయ్ స్పందన అని ఆమెని కావలించుకున్నంత పనిచేసింది ప్రియంవద. కథ ముగిసిన ఈ ట్యాంక్ బండ్ వదిలేలా లేరు వీళ్ళు, విసుగు నటించాడు శకుని. ఎందుకు వదలాలి? ఇదో సుందర ప్రదేశం, శాంతివనం. ఈ ట్యాంక్ బండ్కి, హుసేన్ సాగర్కి జాతి మత కుల ప్రసక్తి లేదు. అందరినీ ఒకేలా చూస్తుంది, అందరికీ ఒకేలా కనిపిస్తుంది. ఒకలాంటి ఉద్వేగంగా అంది ప్రియంవద. అవును, పగలల్లా కష్టపడినా ఇక్కడికొచ్చి కాసేపు కూర్చుంటే కష్టాలన్నీ మర్చిపోతారెవరైనా అంది స్పందన. కానీ అంత తీరుబడి మనకెక్కడిది నీరసంగా అన్నాడు భాస్కర్. తీరుబడి ఉన్నప్పుడే వద్దాం, లేకపోతే వస్తూ పోతున్నప్పుడైనా ఆనందిస్తాం అంది ప్రియంవద. అదే మాట అంది స్పందన కూడా. ఆడవాళ్ళిద్దరి మాట ఒకటైనప్పుడు మనం వేరే ఎందుకు? వాళ్ళ అభిప్రాయమే మన అభిప్రాయం అన్నాడు శకుని. నిజం నిజం, కాదంటే ఇంకేమైనా ఉందా? అందులోనూ ఈవిడగారు మా బాస్ కూడాను కంగారు నటించాడు భాస్కర్. ఏయ్, అతని చేయి గట్టిగా గిల్లింది స్పందన. కెవ్వుమన్నాడతను. పకపక నవ్వారంతా. వాళ్ళ అల్లరి చూసి ఆకాశంలోని జాబిల్లి కూడా ముసిముసిగా నవ్వుకుంటూ సాగింది ఆ దంపతుల్ని ఆశీర్వదిస్తూ. సమాప్తం. మొగలి పొద నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.